హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? పొతపర్పు స్వాతి ఛానల్కి వెల్కమ్ అండి. అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా మధురాగా చూపిస్తాను. కథలో ఉన్నాను ఇప్పుడు ప్రస్తుతానికి. ఇదిగో ఈ కొజ్జరం చెట్టు, ఇది ఇంత కొజ్జరం చెట్టు బాగుందా ఫ్రెండ్స్? ఇప్పుడే పిండి వేస్తుంది, పువ్వు వేస్తుంది. నారింజ చెట్టు, అంజూరా చెట్టు ఇది. ఇగో ఫ్రెండ్స్, నేను వేసిన బొబ్బరి చెట్లు ఎంత ఎదిగినాయో, కానీ కాయలు మట్టుకి ఎదగట్లేదు, పడిపోతున్నాయి కిందకి. ఒక కాయ వేసింది ఫ్రెండ్స్, మనం వేసిన చెట్టు అలా కాయ కత్తి ఎంత సంతోషం కదా ఫ్రెండ్స్. బొబ్బరి చెట్లు నేను వేసినాయే ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇదిగో కరివేపాకు చెట్టు కూడా, మస్కట్లు కదరాలో అంటారు. మస్కట్కి దగ్గర 3 గంటల ప్రయాణం అన్నమాట ఇది ఊరు. ఇదంతా నేను వేసింది ఈ చెట్టు చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎంత చెట్టు అయిపోయింది. ఇదంతా కరివేపాకు ఫ్రెండ్స్. నిమ్మ చెట్లు, బొబ్బరి చెట్లు ఇవన్నీ నేను వేసిన చెట్లు ఫ్రెండ్స్. ఈ బొబ్బరి చెట్లు అయితే ఈ రకంగా ఎదిగినాయి. ఒక కాయ వేసింది అంతే, ఆ కాయలన్నీ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్. ఏదన్నా మార్గం ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, కాయ రాలకుండా ఏమేమి చేయమంటారో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఎరువు ఫ్రెండ్స్, మామూలుగా పేడ అవి వేస్తారు అంతే. ఎరువు న్యాచురల్గా పండుతాయి అన్నమాట. ఇక్కడ మనకులాగా మందులు వేయకుండా న్యాచురల్గా పండించుకుంటారు మా బాబా వాళ్ళు. ఇది మా ఇంటి పక్కన అన్నమాట. ఇదంతా ఇదే బొబ్బరి చెట్లు, అంజూర చెట్టు ఫ్రెండ్స్. నేను వచ్చిన కానీ కాయ కూడా కాయలేదు, అది ఎప్పటి నుంచో అలాగే ఉంది. దీనికి కూడా మార్గం ఏమన్నా ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. మందు ఏదైనా కొట్టమంటే కొడతాను. వాళ్ళు శుభ్రంగా తింటామో మనకే కావాల్సింది, అంతే కదా ఫ్రెండ్స్. నేచురల్గానే ఇగో పేడ వేస్తారు. పేడ ఇదిగో ఫ్రెండ్స్, నేచురల్గా పండుతుంది అన్నమాట. కరివేపాకు ఎలా ఉందో ఫ్రెండ్స్ చెప్పండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.